అజయ్ గారు చాలా ఆరోపణలు చేస్తున్నారు, మీరు ఎక్కడో శ్మశానాలు పక్కన ఇచ్చారు, ఇంకెక్కడో ఇచ్చారు అని. నిజంగా ఆ బిల్లులన్నీ తీసుకొని మీరు ఎటువంటి సాయం చేయలేదా? కొంతమంది అయితే ఒకతను ఒక కోర్టులో బిల్ కూడా వేశాడు, అంటే అక్కడ అసలు వాటరే ఉంటాయి, చదునే చేయలేదని చెప్పేసి. ఏంటి మరి ఏమీ చదును చేయకుండా 700 కోట్ల బిల్లులు ఎలా చెల్లించుకున్నారు మీరు? మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ టీడీపీ అధికార ప్రతినిధి అయినటువంటి అజయ్ గారు మాట్లాడుతున్నారు, తప్పు జరిగింది. సో తప్పు జరిగినప్పుడు దెర్ ఈజ్ నో డిబేట్ ఆన్ దట్. మీరే కదా ఇప్పుడు మీ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఇవాళ పాపం దుండగులో లేకపోతే దోపిడీదారులో అయినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఇవాళ మీరు చేస్తున్నప్పుడు ఇదే కదా మేము చెప్తున్నాం 15 నెలల నుంచి. మీరు కూడా దోపిడీలోనే భాగంగా, అంతకు మించిన దొంగలు మీరు, బడా దొంగలు మీరు కనపర్రు. కానీ ఇవాళ మీ నోటి నుంచి ఒప్పుకున్నారు చూసారు, దానికి నేను అజయ్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఒప్పుకున్నారు అజయ్ గారు? అజయ్ గారు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారా లేకపోతే తప్పు చేస్తే వాళ్ళపైన చర్యలు ఉంటాయి అని అన్నారా? తెలివిగా మాట్లాడటమే బ్రదర్. ఇప్పుడు మీరు చాలా తెలివిగా మాట్లాడారు కాబట్టి అంతే తెలివిగా నేను కూడా సమాధానం చెప్పాలి కదా, అంతే తెలివిగా సమాధానం చెప్పాలి కదా. మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డు రాలేదు. దయించి మీరు కామ్గా ఉంటే నేను మాట్లాడతాను. వినండి, లేకుంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోవాల్సింది మీరు. ఇప్పుడు మల్లేశ్వరి గారు అజయ్ గారు ఏమంటున్నారు? అజయ్ గారు ప్లీజ్ 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 మల్లేశ్వరి గారు, అజయ్ గారు ఏమంటున్నారు? తప్పు చేస్తే చర్యలు ఉంటాయి అని అంటున్నారు. నిజంగా దానిపైన నివేదికలు కూడా తీసుకుంటారు కదా. తప్పు చేస్తున్నారు, తప్పు చేస్తే చర్యలేంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు పిలిచారు వాళ్ళకి క్లాస్ పీకారు అని అంటే క్లాస్ ఎందుకు పీకుతున్నారు? తప్పు చేస్తున్నారు కాబట్టి పీకుతున్నారు. క్లాస్ పీకాల్సిన కాదు. మీరు ఆపుతారా? ముఖ్యమంత్రి గారు మీరు ఆపుతారా? మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడుతున్నారు. అజయ్ గారు క్వశ్చన్ చూద్దాం, ఏమడుగుతున్నారు అజయ్ గారు? మర్యాదగా నేను ముఖ్యమంత్రి గారు క్లాస్ స్పీకర్ అన్నారు కదా, ఏం క్లాస్ మేము కూడా వింటాం, ప్రజలు కూడా వింటారు. ఏం క్లాస్ తీసుకున్నారు? అందుకే మీరు కామ్గా ఉండండి, నా తర్వాత మీరు కావాలంటే దానికి ఆన్సర్ కంటిన్యూ చూద్దాం. ఏం క్లాస్ తీసుకున్నారు అని, ఏం క్లాస్ తీసుకున్నారో కూడా చెప్పాలి. ఇప్పుడు వీళ్ళ పచ్చపత్రికల్లోనే కదా వస్తున్నాయి క్లాస్ స్పీకర్, లేకపోతే బులుగు పత్రిక తరపు నుంచి మీరే కదా మాట్లాడుతుంది క్లాస్ స్పీకర్ అని. అదే అంటున్నారు, క్లాస్ పీకించుకోవాల్సినటువంటి అవసరం మీ ఎమ్మెల్యేలకు ఏమొచ్చింది? క్లాస్ పీకితే జరిగినటువంటి అవినీతి అయిపోతుందా? అంటే ఇప్పుడు సస్పెండ్ చేయరా బ్రదర్ వాళ్ళని? క్లాస్ పీకేస్తే సరిపోతుందా? అవినీతి జరుగుతుందని మీరే మాట్లాడతారు, అవినీతి జరుగుతుందని మీ పచ్చపత్రికల్లోనే రాస్తుంటారు. మరి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే క్లాస్ పీకేసి వదిలేశారంట. మరి మీ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మాటే వినట్లేదంటే మీ ఎమ్మెల్యేల పరిపాలన ఎట్లుంది, వాళ్ళ యొక్క అవినీతి ఎట్లుందని మీరు లెక్క కట్టుకోవాలి. ప్రభుత్వంలో దోపిడీ చేస్తున్నారు అని అంటే ఎందుకు ఇచ్చారు 2 కోట్లు? కాదు ఇవాళ కోటంరెడ్డి గారు ఆయన ఏ విధంగా 2 కోట్లు తీసుకున్నారో చెప్పమనండి. ఆయన ఒప్పుకుంటున్నారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేస్తే నేను పెరోల్ ఇచ్చేసాను అని చెప్పేసి చాలా నీతిగా శుభ్రంగా ఒప్పుకుంటున్నాడు అండి లైవ్ లో. 2 కోట్లు తీసుకొని ఇచ్చారు అని అరుణ చెప్తుంది, పత్రికలు చెప్తున్నాయి, మీ పచ్చ పత్రికలు చెప్తున్నాయి. ఎందుకు ఇచ్చాడు పెరోలు? ఒక దొంగకి, ఒక దోపిడి వ్యక్తికి ఎందుకు ఇచ్చారు మీరు? వాటికి సమాధానం ఉండదు. మీ పచ్చపత్రికలోనే ఒక సోకాల్డ్ మంత్రి కొడుక్కి 1,50,00,000 పెట్టి కారు కొన్నారు. అది కూడా ఏమంటారు సాఫ్ట్వేర్ కంప్యూటర్స్ మీద దండుకొని కొట్టారు అని చెప్పేసి మీ పచ్చపత్రికలో వచ్చినప్పుడు మీరెందుకు మాట్లాడలేకపోతున్నారు? కాదమ్మా, మాట్లాడితే మా పచ్చపత్రిక అంటున్నారు. మీదేం పత్రిక? మీదే పత్రిక, మాది కూడా ఆ పత్రికే. మాకే పత్రికలు వచ్చినప్పుడు మీ పత్రికలలో వచ్చినప్పుడు మా మాటలు మాట్లాడినప్పుడు మీ పత్రికలోనే వస్తున్నాయి కదా, మీ పత్రికలోనే వస్తున్నాయి కదా. రాధాకృష్ణ గారు రాస్తున్నారు కదా, కాదు ఈనాడు రాస్తుంది కదా. రాధాకృష్ణ రాస్తుంది కనిపించట్లేదా మీకు? కనిపించదు, కనిపించదు. ప్రశ్నిస్తే మీకు అవ్వదు. అర్థమవుతుందా? అబద్ధాలా? మీకోసం రాస్తేనేమో అబద్ధాలా, వైఎస్ఆర్సీపీ కోసం రాస్తే మాత్రం నిజాలా?
భలే చెప్పావు బ్రదర్. మీ పత్రికలలోనే ఏక కాదమ్మా, పడేస్తున్నారు మా మీ పత్రిక, ఎమ్మెల్యేలని, మా పత్రిక మంత్రుల్ని. ఏ పత్రిక దానికి కొనలా? సమాధానం ఈరోజు చెప్పమంటే సాక్షి ఇంకా నడిపిస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. భారతిరెడ్డి గారు. ఇది తప్పితే సాక్షిని ఏం మాట్లాడగలుగుతారు పరమని మీరు? జగన్మోహన్ మీ రెడ్డి డిబేట్ గారు. ఇచ్చినప్పుడు, సాక్షిని మీ డిబేట్ వాలంటీర్లకు మాట్లాడినప్పుడు కొనిచ్చింది నేను ఎవరు? కామ్గున్నప్పుడు జగన్మోహన్ మీరు రెడ్డి కూడా గారు. కామ్గుండాలి. ఈ రోజు ఈనాడు కొనమని జనానికి చెప్పు, తెలియనివ్వరు. ఆంధ్రజ్యోతిని నిజ కొనమని నిజాలు చెప్పు, జనానికి ఆంధ్రప్రభను కొనమని చెప్పు, తెలియకూడదు. వార్తను కొనమని మీ చెప్పు, ప్రభుత్వం సూర్యుని కొనమని చెప్పు, చేసినటువంటి సాక్షిని కొనమని చెప్పాం మేము. దోపిడీ ఎవరికి నచ్చిన పేపర్ వాడు మీ కొనుక్కుంటాడు. పచ్చ ఇందులో మీ మీడియాలోనే పత్రిక ఏంటి, మీరు మా పత్రిక ఏంటి? గడ్డుకుంటున్నారు, దోపిడీ కానీ చేస్తున్నారని వాలంటీర్లు పెట్టి గోడలు సాక్షి పత్రిక కూర్చుంటే కొనాల్సిందే, కూడా కొనండి ఈ అని డబ్బులు చేతగానటువంటి ఇచ్చింది వాళ్ళు ఎవరు? ప్రభుత్వం కూర్చొని మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మళ్ళీ మీరు మీకు పచ్చ పత్రిక మీ మాట్లాడతారు మీ ఎంతసేపటికి? మీ పత్రికలే రాస్తున్నాయి. ప్రూఫ్ మీ చూపి పత్రికలు కదా మా రాసినప్పుడు, పత్రికని? మీ పత్రికలు రాసినప్పుడు అది అబద్ధం అన్నప్పుడు మరి వైఎస్ఆర్సీపీ కోసం రాసినప్పుడు నిజాలా? కాదమ్మా, నిజాలా మహేష్ బ్రదర్? గారు, మా పత్రిక మా అదయ్యా, పత్రిక అన్నారు కదా. చెప్పయ్యా, నువ్వు చెప్పు. ఏ ఇప్పుడు రోజు దాకా మా మాట్లాడలే పత్రికలో కదయ్యా. కొనమని మేము నువ్వు ప్రభుత్వంలో చెప్పు. ఉన్నప్పుడు ఎవరిని సబ్జెక్ట్ ఒత్తిడి చేయలేదు. మాట్లాడట్లేదు. సబ్జెక్ట్ మా పత్రికలో మాట్లాడట్లేదు. కొనమని రైట్, రైట్. ఎవరిని అవకాశం ఎవరిని ఇవ్వట్లేదు. బ్రతిమలాడలేదు. ఇప్పుడు దాకా దానికి అతను separate గా మాట్లాడినప్పుడు వాలంటీర్లు నేను నియమించలేదు కామ్గా మేము. కామ్గా ఉండాలి కానీ కదా. మీరు కదా ఎందుకంటే నియమించుకుంది, సిగ్గులేదు. అజయ్ గారు. జనాలకి తెలియకూడదు అనుకుంటారు మీరు. అజయ్ గారు, అజయ్ గారు నిజాలు జనాలకి తెలియకూడదు. అందుకనే క్రాస్ డిబేట్ చేస్తే జనాలకి ఎలాగో సరే నిజాలు సరే తెలియవు కదా. సరే ఇప్పుడు మల్లీశ్వరి గారు, తెలుసుకోండి. మల్లీశ్వరి గారు, అది దాదాపు 8 నుండి 10 లక్షలు ఉంటే వైసీపీ కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా దాదాపు 30 లక్షలు తీసుకున్న ఆరోపణలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు అజయ్ గారు కూడా అదే చెప్పారు. మరి ఎందుకు తీసుకున్నారు? మేడం, నేను ఇప్పుడు అనేది 30 లక్షలు తీసుకున్నారు, లేకపోతే సరే, 40 లక్షలు ఇప్పటి వరకు తీసుకున్నారు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మీరిచ్చిన అదే జగనన్న ఎంతమంది కాలనీలో? ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఆ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది ఆ ఎమ్మెల్యేలు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అని మీకు తెలుసు కదా. వాళ్ళని పిలిచి క్లాస్ బీకినప్పుడు వాళ్ళని పిలిచి సస్పెండ్ చేయండి. క్లాసులు బీకడం ఏంటి అంటే మీరు క్లాసులు బీకుతున్నా కూడా మీ మాట లెక్క చేయకుండా ఇష్టాసారంగా సీఎం ని కేర్లెస్ గా చేసుకొని ఉన్నారు అని అంటే అర్థం ఏంటిది? 800 మీరు మాట్లాడితే crores క్లాస్ solar కి- అన్నారా? క్లాస్ మీరు కూర్చున్నట్టు 800 చెప్తారు నాకు. crores సోలార్ కి టెండర్ వేశారన్న విషయం కూడా మీ పచ్చ మీడియాలోనే వచ్చింది. దానికి సమాధానం చెప్పరు. అంటే మీకోసం అడిగితే మాత్రం కరెక్ట్, అదే పక్క పార్టీ వాళ్ళ కోసం రాస్తే మాత్రం తప్ప. కాదమ్మా, నేను అదే ఇవాళ అడుగుతున్నానమ్మా. వచ్చినటువంటి మళ్ళీ 15 పచ్చ ఏళ్ళ మీడియా, నుంచి పచ్చ కూడా పత్రిక మీరు ఎవరికి నెత్తి సంబంధించిన నోరు మీడియా, ఎవరికి సంబంధించిన దోపిడీ పత్రిక? చేస్తున్నారు. ఇవాళ ఇసుక ఫ్రీ ఇసుక అని దోపిడి, ఇవాళ మద్యం అని దోపిడి, ఇవాళ ప్రతి ఒక్కటి వ్యవసాయ రంగం యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు రైతుల కంటే. ఏం ప్రభుత్వం అయ్యా మీది? నాకు అర్థం కావట్లేదు. శ్రీదేవి గారు, ఇప్పుడు మల్లేష్ గారు దేని మనకేమో జబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి యూరియాతో పండించినటువంటి రైస్ తినకూడదు, రైస్ పండించకండి అని మనం స్టేట్మెంట్లు ఇస్తే ఎట్లా బతకాలా? కాదమ్మా, మీదే నియోజకవర్గం. వరి వద్దు అన్న సీఎం ఎక్కడన్నా చూసారా? కాదమ్మా, మీదే యూరియా ఎందుకు నియోజకవర్గం. ఇవ్వలేకపోతున్నారు? దేనికి మేడం, మీదే నియోజకవర్గం ఇవ్వలేకపోతున్నారు? అండి? చెప్పు మరి, చెప్పు దానికి మీదే- సమాధానం చెప్తా, మీదే యూరియా నియోజకవర్గం. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? దానికి సమాధానం చెప్పు. పప్పు చెప్తానమ్మా. బెల్లం మెడికల్ కాలేజ్ ఎందుకు అమ్మేస్తున్నారో దానికి సమాధానం చెప్పు. అదే అభివృద్ధి చెప్తానమ్మా. చేయలేదని మాట్లాడావు కదా. మరి ఇవాళ తెచ్చినటువంటి 17 మెడికల్ కాలేజ్ అభివృద్ధి కాదా? ఆయన తెచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలు అభివృద్ధి కాదా? ఆయన Right. తీసుకొచ్చినటువంటి నాడు నేడు ద్వారా డెవలప్మెంట్ చేసింది అభివృద్ధి కాదా? ఇవాళ మనం వెళ్ళి నాడు నేడు ద్వారా స్కూల్స్ చూసి అబ్బా చాలా బాగున్నాయి, అయ్యే బెంచ్లు, ఆయన కట్టినటువంటి బెంచ్ల మీద కూర్చొని మళ్ళీ ఇవాళ మాట్లాడుతుంటే అది కాదా? మీరు ప్రైవేట్ వ్యక్తులకు అప్పు చెప్తున్నటువంటి పోర్ట్లు అభివృద్ధి కాదా? ఏదో ఒక్క ఉద్యోగం తీసుకొని వచ్చారా? లేకపోతే ఒక్క పెట్టుబడి తీసుకొని వచ్చారా? ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఒక్కదానికి సమాధానం చెప్పు. అజయ్ గారు, అజయ్ గారు, సుజాత గారు మాట్లాడాక మనం మాట్లాడదాం. మల్లీశ్వరి గారు, రైట్. సుజాత గారు, గుడ్ మార్నింగ్. సుజాత గారు, గుడ్ మార్నింగ్ అండి. శ్రీదేవి గారు, ఏమంటారు? మేడం ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ అండి. వైసీపీ అసలు నాయకులను కానీ ప్రతినిధులను కానీ బ్రహ్మాండంగా సెలెక్షన్ చేసుకుంటదండి. అందులో సజ్జల రామకృష్ణారెడ్డి గారి ట్రైనింగ్ మాత్రం అద్భుతం అన్నమాట. అవతల వాళ్ళు ఏం మాట్లాడినా మీరు అరవండి, అడ్డుపడండి, ఇదొకటి బాగా ట్రైనింగ్ ఇచ్చారు. చూడలేనట్టుంది. చంద్రబాబు